వైభవలక్ష్మి వ్రతకథ. వైభవలక్ష్మి వ్రతకథ ప్రారంభ. జయమాత. శ్రీ వైభవలక్ష్మి వ్రతకథ ప్రారంభ. గోమతీ నది తీరాన నైమిషార్యం నందు తపోధనులెల్లరూ సూత మహర్షిని సమీపించి, ఓ మహర్షి, లోకం అతలాకుతలంగా ఉన్నది. ధరణి అందరి తరణి మనులు సుఖ సౌభాగ్యాలతో తరించగల వ్రతం ఏదైనా ఉన్నదో తెలుపమని కోరారు. మునులారా, మీరు కోరిన ఫలితాలను అనుగ్రహించు వైభవలక్ష్మి వ్రతం అను ఒక వ్రతం ఉన్నది. వైభవలక్ష్మి వ్రతం అను ఒక వ్రతం ఉన్నది. దీనిని పిల్లలు, పెద్దలు, స్త్రీలు, పురుషులు అందరూ చేయవచ్చును. విశేషంగా ఈ వ్రతాన్ని స్త్రీల పాలిట వరప్రసాదం. ఆమెను కొలిచిన వారికి ఏ కోదవులు ఉండదన్నారు సూత మహర్షి. వైభవలక్ష్మి ఆవిర్భావము. వైభవలక్ష్మి ఆవిర్భావము. మహర్షి, ఎవరి వైభవలక్ష్మి? ఏమా వ్రతం? కలుగు ప్రయోజనాలను ఏమిటి అని వివరించాలని ప్రార్థించారు. మునులు సూత మహర్షి వారికి ఈ విధంగా చెప్పసాగాను. మునులార, పూర్వం కైలాసంలో పరమేశ్వరుడు పార్వతీ సమేతుడై ఉండగా ఆయనకి నమస్కరించి పార్వతీదేవి శ్రీ జనోద్ధారణకు పూజ ఏదైనా అనతీయవలసిందిగా కోరింది. అందుకు శివుడు ఆమెకు చెప్పిన విశేషాలు వివరిస్తాను, వినండి. దేవి, పూర్వం సుశర్మ అను సకల శాస్త్ర కోవిదులను పండితుడు ఉండేవాడు. గురుకుల ఆశ్రమాన్ని పెట్టుకొని దేశ ద్వేషాల విద్యార్థులకు విద్య నేర్పి పండితులుగా చేస్తుండేవాడు. ఆశ్రమ పరిసరాలను దొరుకు పళ్ళు ఫలాలతో దుంపలతో జీవిస్తుండేవాడు. ధనకాంక్ష కీర్తికాంక్ష లేనివాడు. వారి శిష్యులు మాత్రం రాజాదిరాజుల వల్ల ధన కనక వస్తువాహనాలు పొంది సుఖ జీవనులై జీవిస్తుండేవారు. వారికి తమ గురువు సహకరించవాలన్న ఆశ కలిగి తమ వెంట కొంత సంపదను కొని తెచ్చి గురువుకి ఇవ్వబోయారు. ఆయన అందుకు అంగీకరించడం ఎంతగా బ్రతిమలాడిన గురువు సమ్మతించలేదు. అందించిన ఆ సొత్తును రహస్యంగా గురుపత్నికి ఇచ్చి వెళ్ళిపోయారు. కొంతకాలానికి ఆ విషయాన్ని భర్తకు చెప్పక తప్పదని భావించి విషయాన్నంతా వివరించింది. ధన వ్యామోహం తగదని ఆ సొత్తుతో దాన ధర్మాలు చేయించి వేశాడు. అందుకు గురుపత్నికి చాలా బాధ కలిగింది. మీరు సాధించకపోగా ఆయాచితంగా వచ్చిందని దాన ధర్మాలకే వ్యక్తం చేశారు. మేము నమ్ముకున్న నాకు, నా పిల్లలకు సుఖము, సౌఖ్యము లేదు అని విసుకున్నది. పరులను ఆశ్రయించడం బానిసత్వానికి దారితీస్తుంది. సంపదలు మనిషిని స్వార్థపరుని చేస్తుంది. వ్యర్థపు ఆశలు వదులుకో. ఇన్నేళ్ళుగా కలగని సుఖ సౌఖ్యాలను విసుకునేందుకు అని వ్యర్థపు ఆశలు వదులుకో, సుఖ సౌఖ్యాలను వదులుకో అని అన్నాడు. వదలలేను. మీరు డబ్బు ఎలా సంపాదించినా నన్ను, నా బిడ్డను సుఖపడేలా చేయండి అని అన్నది. సుశర్మ తపస్సు. ఆ మాటలకు సుశర్మ ఎంతగానో ఆలోచించి అమ్మ అనుగ్రహం పొందడం ఒక్కటే మార్గమని అహోరాత్రుడు 5 సంవత్సరాలు తపస్సు చేశాడు. అమ్మ ప్రత్యక్షమై, తదాసు, రేపు తొలిజామునని ఇంటికి వస్తున్నాను అన్నది. ఆ వార్త భార్యకు చెప్పాడు. ఆమె ఎంతగానో ఆనందించి ఇల్లు అలికి ముగ్గులు పెట్టి అమ్మ రాకకే తెల్లవాళ్ళు నిరీక్షించిన. అమ్మ రాలేదు. భర్త తనను మెప్పించడానికి అబద్ధం ఆడడని నానా మాటలను దూషించింది. అతడు జరిగిన దానికి భార్య మాటలను భరించలేక ప్రాయోపవేశానికి పూనుకొన్నాడు. వీధి గుమ్మంలో ఒక స్త్రీ నిలబడి హీనస్వరంతో, ఆగు సుశర్మ, జరిగినది ఏమిటి తెలుసుకో అని కేకపెట్టింది. సుశర్మ వీధిలోకి వచ్చి చింపి జుట్టు శుష్కవనంతో ఉన్న స్త్రీని చూచి, ఎవరో, నువ్వు ఎందుకు వచ్చావు, నన్ను ఎందుకు ఆపావు అని ప్రశ్నించాడు. జ్యేష్ఠాదేవి అంగీకరించకపోవడం. ఓ సుశర్మ, నేను లక్ష్మీదేవిని. నీకు వాగ్దానం చేసిన ప్రకారం తొలిజామున నేను నీ ఇంటికి రాబోయాను. మా అక్క జ్యేష్ఠాదేవి నన్ను వారించినది. గత 7 జన్మలుగా ఏ పుణ్యకార్యము, ఏ ధర్మము చేసిన వాడో కావని నీ ఇంటికి నేను వెళ్ళరాదని కట్టడి చేసింది. నా సర్వశక్తులను స్వాధీనపరుచుకున్నది. నీ కారణంగా నీ ఇంటికి రాలేకపోయాను. పరిస్థితిని అర్థం చేసుకో సుశర్మ. తల్లి నేను కదా. నువ్వు రాకపోవడానికి కారణం పురాకృత సుకృతం లేనందువల్ల నీ అనుగ్రహానికి పాత్రను కాలేకపోయాను. నేను తప్పుకుంటే నువ్వు రాగలవు కదా అని పలికి తాను సన్యాసాస్త్రాన్ని స్వీకరించి అడవులకు వెళ్ళిపోయాడు. అంత లక్ష్మీదేవి తన దీప్తిని తాను పొంది వైభవలక్ష్మి సుశర్మ కుటుంబాన్ని అనుగ్రహించిందని సాంబశివుడు ఉమాదేవి వివరించాడు. మునులారా, దీనిని బట్టి ఈ జన్మలో పొందదగు ప్రయోజనాలకు పురాకృత సుకృతాలు ముఖ్యము. పురుషుని పుణ్యఫలం స్త్రీకి అనుభవం అని గుర్తించగలరు. వైభవంగా తన భక్తులను తరింపజేయు మహాలక్ష్మి వైభవలక్ష్మిగా సంభావించుకొని శుక్రవారం వైభవలక్ష్మి పూజను 10 వారాలు చేయను. ఆఖరి వారం ముత్తైదులను 9 పిలిచి ఆర్ఘ్యపదాలు ఇచ్చి పూజించి తమ శక్తి మేరకు నూతన వస్త్రం దక్షిణ తమ్ములను ఇచ్చి వాయనం తీర్చుకొనవలను. అట్టి వారికి కలుగు
భాగ్యాలకు సంబంధించిన ఇతిహాసం చెప్తానండి. మునులారా, భృగు పుత్రిక లక్ష్మీదేవి స్వర్గ లక్ష్మిగా నివసిస్తూ ఒకనొకనాడు శ్రీహరిని కూడి ఇష్టాలాపములాడుచున్న వేళలో వచ్చిన దుర్వాసుని శాప కారణంగా సముద్రంలో లీనమైపోయింది. క్షీరసాగర మదన కాలంలో లక్ష్మీదేవి అష్టలక్ష్మిగా ఆవిర్భవించింది. అష్టలక్ష్మి, ఆదిలక్ష్మి, ధాన్యలక్ష్మి, ధైర్యలక్ష్మి, గజలక్ష్మి, సంతానలక్ష్మి, విజయలక్ష్మి, విద్యాలక్ష్మి, ధనలక్ష్మి. ఈ ధనలక్ష్మి వైభవలక్ష్మి తల్లి దయ వల్ల మానవులు పొందలేనిదంటూ ఏమీ ఉండదు. ముగ్గురు అక్కజెల్లెల కథ. పూర్వకాలంలో సుజ్ఞానపురంలో శీలవతి, గుణవతి, జ్ఞానవతి అని ముగ్గురు అక్కజెల్లెలు ఉండేవారు. వారు ముగ్గురు శ్రీ వైభవలక్ష్మి భక్తులు. వీరి భర్తలు కూడా విధి విధాన నిరతులు, జ్ఞాన సంపన్నులు. కాలం గడవగా ఈ భర్తల ఆశలు అహంకారాలు అంకురించాయి. పండితులతో నిన్న శీలవతి భర్తకు ధనాశ ప్రబలింది. అందుకని స్నేహితుల వ్యాపకాలు పెరిగాయి. రుజువర్తన నశించింది. అంతా తన ప్రతిభా ప్రభావమైన అహంకారం కలిగింది. వైభవలక్ష్మి కర్ణకటాశాలు తనకు మూలం కావాలన్న ఆలోచన ప్రవర్తనను పక్కదారి పట్టించాయి. భర్త పరిస్థితులు చూచి శీలవతి ఎంతగానో బాధపడుతున్నది. రెండవ భర్త గుణవతి. భర్త రాజస్థానంలో సైన్యాధికారి, ప్రభుత్వంలో త్రికనుష్టిగా ఉండేవాడు. కాలక్రమేణా అతడు పొందుతూ వచ్చిన విజయాల పట్ల అహంకారం కలిగింది. తాను తన నైపుణ్యంలో సామర్థ్యంతో రాజుని రాజ్యాన్ని కాపాడుతున్నానన్న ఆలోచన అతని చిత్త ప్రశాంతత స్వాగతింతంలోకి పడవేశాయి. తాను లేకపోతే రాజు ఉనికి భద్రత ఉండదన్న అహంకారాన్ని వెనుక స్వార్థం విజృంభించాయి. ఇవేవి వైభవలక్ష్మి ప్రభావం, వైభవానుగ్రహాలు కాదన్న అహంకారాలు అతన్ని దెబ్బతీసింది. అతని తీరును, ఆలోచనలను పసిగట్టిన మహారాజు అతన్ని చెరసాలలో పెట్టించాడు. ఇక మూడవ శాలి జ్ఞానవతి. ఆమె భర్త పేరు మోసిన పెద్ద వ్యాపారి. అతని వ్యాపారం జోరుగా సాగుతున్నది. తాను ఏది ఇస్తే అదే సరుకున్న విశ్వాసంతో కొనుగోలుదారులు సరుకులు ఖరీదు చేస్తుండేవారు. అంతరాయం మెరుగని తన నిరంతర వ్యాపారానికి తన తెలివితేటలే మూలమని అహంకరించాడు. అమ్మ దయ వల్ల కాదని తన వల్లనే తనకు ఇంత లాభం వస్తుందని బంగారం అని ఒప్పించసాగాడు. క్రమక్రమంగా సరుకు నాణ్యత వర్తకునే అహంకారం వ్యాపారాన్ని దెబ్బతీశాయి. సరుకు కొనేవారు లేక ఈశ్వరం అంటూ ఉండేవాడు. వైభవలక్ష్మి వ్రత ఉపదేశం. క్రమక్రమంగా ముగ్గురు అక్కజలు తమ భర్తల దుస్థితికి బాధపడుతుండేవాడు. వారి చింతకు ఒకనాడు ఒక వృద్ధ స్త్రీ వచ్చి వారి పరిస్థితులను అడిగి తెలుసుకున్నది. ఓ సోదరి మనులారా, మీకు వైభవలక్ష్మి పట్ల గల భక్తి అపారం. మీ భర్తల దుస్థితులను తలుచుకొని ఎందుకు చాలా బాధపడుతున్నారు? ఆ అమ్మ దయ ఉంటే తీరనిది ఏముంటుంది? మీకు వైభవలక్ష్మి అనుగ్రహం కలిగే మార్గం చెప్తాను, వినండి. భక్తి శ్రద్ధలతో వైభవలక్ష్మి వ్రతం చేయండి. అమ్మ, ప్రస్తుతం మేము కడు బీదవారణం. ఈ వ్రతాన్ని ఎలా చేయాలి, ఎంత ఖర్చు అవుతుందని ప్రశ్నించాడు. శీలవతి, గుణవతి, జ్ఞానవతి ఇదేమంత ఖర్చుతో కూడిన వ్రతం కాదు. ధూపదీప నైవేద్యాలను శక్తి మేరకు సమర్పిస్తూ శుక్రవారాలు కానీ, గురువారాలు కానీ 4, 9, 10, 12 వారాలు చేయాలి. చేయదలుచుకున్న వారు ఆఖరి వారం నాడు ఉద్యాపన చేసుకోవాలి. వైభవలక్ష్మి వ్రతాన్ని మీరు ప్రారంభించదలుచుకున్న గురువారం కానీ, శుక్రవారం కానీ ఇంటిని అలంకరించుకొని శ్రీరస్నానం చేసి తలారు పెట్టుకొని ఆ సాయంత్రం వరకు మడిగా ఉండి సాయంత్రం ఈశాన్య దిశగా మండపం, కొత్త గుడ్డ, బియ్యంతో పూజాపీఠం వేసుకొని దాని ముందు కూర్చొని ఆచమనం చేసి ముందుగా విఘ్నేశ్వర పూజ, శ్రీచక్ర పూజ, అనంతరం అమ్మవారి పూజను చేయాలి. తీపి పదార్థం నివేదించాలి. రోజంతా ఉపవాసం ఉండాలి. పూజ అనంతరం ఫలహారం తీసుకోవాలి. ఆడంబరాల కన్నా శుచి శుభ్రత ముఖ్యం. పూజాపీఠం మీద అమ్మవారి కలశంలో నీళ్లను, సంతానం కోరేవారు మరచెట్టు మొదట్లను, సౌభాగ్యాన్ని కోరేవారు తులచెట్టు మొదట్లను, అనుకూల దాంపత్యాన్ని కోరేవారు మల్లచెట్టు మొదట్లను పోయాలి. ధనాభిలాషులు అన్నిటిని తామి తగలు బియ్యాన్ని పక్షులకు వేయాలి. ఎవరికి ఏ కోరికలు ఉంటే ఆ కోరికలు నెరవేరుతాయని చెప్పింది వైభవలక్ష్మి అనుగ్రహం. ఆమె చెప్పిన ప్రకారం ముగ్గురు సోదరీమణులు భక్తి శ్రద్ధలతో శుచిగా శుభ్రంగా వైభవలక్ష్మి చేశారు. అమ్మ వైభవలక్ష్మి వారి పూజకు అనుగ్రహించింది. శీలవతి భర్త చెడు వాసనలు, చెడు ఆలోచనలు మాని పాండిత్య ప్రకర్షణపై ఆధారపడి జీవించసాగాడు. గుణవతి భర్త అయిన సైన్యాధికారి రాజానుగ్రహం కలిగింది. ఒక విరోధి పైకి అతన్ని పంపడం మేలన్న ఆలోచనతో దానిని జైలు నుండి రప్పించి
తిరిగి రప్పించి గౌరవించి సైన్యాధికారి పదవినిచ్చి యుద్ధానికి పంపించగా విజయుడు తిరిగి వచ్చాడు. మూడవ జ్ఞానవతి భర్త జరిగిన దానికి పశ్చాత్తపడి మంచి సరుకులను విక్రయిస్తూ బేరసారాలు జాగ్రత్త చేస్తూ యథాస్థితికి చేరుకున్నాడు. ఈ ప్రకారం ఈ అక్కజల్లెలు ముగ్గురు వైభవలక్ష్మి పూజలు చేసి తరించారు. తమ తమ భర్తలతో పాటు నిరంతరం వైభవలక్ష్మి పట్ల భక్తి కలిగి అంతా ఆమె దయ అన్న విశ్వాసంతో జీవిస్తున్నారు. ఈ కథ విన్నవారికి వైభవలక్ష్మి పూజలు చేసేవారికి సమస్త కోరికలు నెరవేరుతాయి. ఈ కథ అనంతరం అక్షింతలను తలపై నుంచుకొని అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించాలి. జై మాతా లక్ష్మి, జై మాతా వైభవలక్ష్మి. శ్రద్ధాభక్తులతో ఆచరిస్తే తక్షణమే వైభవలక్ష్మి అనుగ్రహం కలుగుతుంది అమ్మవారి దయ వల్ల. వైభవలక్ష్మి, జై మాతా లక్ష్మి, జై మాతా లక్ష్మి. మహాదేవి చ విద్మహే విష్ణు పత్ని చ ధీమహి తన్నో లక్ష్మి ప్రచోదయాత్.